తెలంగాణ కాంగ్రెస్ నేతలు చాలా ఆకలిగా ఉన్నారు. రాష్ట్రాన్ని సాధించుకున్న 10 ఏళ్ల వరకు ప్రతిపక్షంలోనే ఉండిపోవాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. గత ఎన్నికల్లో అధికారంలోకి రావడంతోనే ఏళ్ల తరబడి పదవుల కోసం మొహం వాచిపోయి ఉన్న కాంగ్రెస్ నేతలు ఇక తమకు పదవులు దక్కినట్లే అనుకున్నారు. అయితే అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటినా పదవులేవి రాకపోవడంతో ఉస్సురుమంటున్నారు. కొంతకాలం క్రితం కార్పొరేషన్ పదవులు భర్తీ చేస్తారంటూ ప్రచారం జరగడంతో ఈ నేతల్లో ఆనందం తన్నుకొచ్చింది. అయితే అసలు విషయం తెలిసి వారు నీరుగారిపోతున్నారు. ఇంతకీ తెలంగాణ కాంగ్రెస్లో ఏం జరుగుతోంది? 2014లో తెలంగాణ అవతరించింది. అయితే ఆ ఎన్నికల్లో గులాబీ పార్టీకి పట్టం కట్టారు తెలంగాణ ప్రజలు. 2018లో జరిగిన ఎన్నికల్లో అయితే గులాబీ పార్టీకి మరింత గట్టిగా జై కొట్టారు తెలంగాణ ఓటర్లు. 2023లో జరిగిన మూడో ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి బొటాబొటి మెజారిటీతో అధికారాన్ని కట్టబెట్టారు. తెలంగాణ ఇచ్చిన 10 ఏళ్ల పాటు ప్రతిపక్షానికే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వందలాది నామినేటెడ్ పోస్టులు తమని వరిస్తాయని ఆశించారు. సీనియారిటీని బట్టి కీలక పోస్టులు వచ్చేస్తాయని నమ్మారు. 4 రాళ్లు వెనకేసుకుని ఛాన్స్ ఉండే కార్పొరేషన్ చైర్మన్ పదవులు తమకే ఇస్తారని ధీమాగా ఉండిపోయారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు దాటినా ఆశావాహులు నిరాశ నిస్పృహల్లోనే కొట్టుమిట్టాడాల్సిన దుస్థితి నెలకొంది. గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు కొన్ని కార్పొరేషన్ పదవులను భర్తీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ తర్వాత కొన్ని నామినేటెడ్ పోస్టులను విదిల్చింది. అంతే, ఇక అప్పటి నుంచి కొత్తగా ఒక కార్పొరేషన్ కి చైర్మన్ ను నియమించలేదు. ఏదో ఒక కార్పొరేషన్ కు చైర్మన్ అయితే సొసైటీలో తమకు గౌరవం ఉంటుందని నేతలు ముచ్చట పడుతున్నారు. అయితే కార్పొరేషన్ పదవుల భర్తీ కోసం కసరత్తులు చేస్తున్నట్లుగా ప్రభుత్వమే లీకులు ఇచ్చింది. అయితే ఆ కసరత్తులు అలా కొనసాగుతూనే ఉన్నాయి తప్ప కొత్తగా పదవులను భర్తీ చేసిందే లేదు. కార్పొరేషన్ పదవుల భర్తీ కోసమే సమీక్షా సమావేశాలు నిర్వహించారు. అంతా అయ్యాక అవి కేవలం కుల కార్పొరేషన్ చైర్మన్ పదవుల కోసమే అని చావు కబురు చల్లగా చెప్పారు. దీంతో పదవులపై ఆశలు పెట్టుకున్న నేతలకు మండుకొచ్చింది. ఇంతకాలం ఓట్ల కోసం అధికారం కోసం మేం కావాల్సి వచ్చాం, అధికారంలోకి వచ్చాక మమ్మల్ని పక్కన పెట్టేశారని సీనియర్ నేతలు రగిలిపోతున్నారు. ఏళ్ల తరబడి పదవుల భర్తీ చేయకుండా నాంచుడు వైఖరి అవలంబించడం పట్ల నేతల ఆగ్రహంతో కుతకుత ఉడికిపోతున్నారు. ఇంతకాలం మేము ఎదురు చూసింది కుల కార్పొరేషన్ పదవుల కోసమా అని వారు ఆక్రోశిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పెద్దల ఆలోచన మరోలా ఉందని సమాచారం. పదవుల పందేరం మొదలు పెడితే ఉన్న పదవుల కన్నా ఆశావాహులు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటారు కాబట్టి పదవులు రాని వారు అసమ్మతి నేతలుగా అవతరించే ప్రమాదం ఉందని పీసీసీతో పాటు ప్రభుత్వంలోని పెద్దలు కూడా భయపడుతున్నారట. అందుకే పదవుల భర్తీ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.